సో, ఈ మధ్య కాలంలో అందరికీ కూడా బీపీ, షుగర్‌లు బాగా ఎక్కువైపోయాయి. ఈ దీర్ఘకాలిక సమస్యల వల్ల వేరే ఇతర ఆరోగ్య సమస్యలు గూడా వస్తున్నాయి. ఒకరికి బీపీ, షుగర్ ఉన్నాయంటే దీంతో పాటు మిగిలిన ఆరోగ్య సమస్యలు గూడా రావడం, లేదంటే ఎందులోనూ అంత యాక్టివ్‌గా, చురుగ్గా ఉండకపోవడం, పాల్గొనకపోవడం, సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మిగిలిన పనుల మీద అంతగా వాళ్ళు కేంద్రీకరించకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు గూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఈ దీర్ఘ సమస్యలు ఏవైతే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు మొత్తం పూర్తిగా సమస్యని తగ్గించుకోవాలి, తగ్గించుకోలేరు అని అనుకున్న వాళ్ళకి పూర్తిగా కాకపోయినా కాస్తంత అంటే అట్‌లీస్ట్ కంట్రోల్ అయ్యే విధంగా గూడా మనం ప్రయత్నించొచ్చనమాట. సో, అందులో భాగంగానే నేను మీకు చెప్పబోయే ఈ 2 చిట్కాలు గనక మీరు గనక పాటించినట్లయితే ఖచ్చితంగా ఇవి కంట్రోల్‌లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎవరికైతే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళందరూ గూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి గూడా షేర్ చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే పడగడుపున వస్తువులు గనక మనం రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర వంటకాలతో కాకుండా డైరెక్ట్‌గా తీసుకోవాలి. అందులో ముఖ్యంగా నేను చెప్పబోయేదేంటంటే ఉసిరికాయ. రెండోది దాల్చిన చెక్క, మూడోది పసుపు, 4 దానిమ్మ. ఈ 4 ఈ తినే వస్తువులున్నాయి కదండీ! ఈ 4 గనుక ఖచ్చితంగా మీరు పడగడుపున తీసుకున్నట్లయితే మీకు బీపీ, షుగర్ చాలా అంటే చాలా కంట్రోల్ అవుతుంది. అలా అనేసి ఎక్కువ ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఫస్ట్ పడగడుపున లేవగానే ఉదయం లేవగానే బ్రష్ కూడా చేసుకోకూడదు. బ్రష్ చేసుకోకుండానే పడగడుపున మీరు ఉసిరికాయలు గనుక తీసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ అన్నీ గూడా మీకు ముఖ్యంగా ఈ బీపీ, షుగర్ కంట్రోల్‌లోకొచ్చేస్తాయి. రైట్? రెండోది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కని ఉదయం వేడి నీళ్ళలో గనక కాస్త కలుపుకొని ఒక స్పూనే ఎక్కువ గూడా కాదు. ఒక స్పూన్ వేడి నీళ్ళలో గనక దాల్చిన చెక్క కలుపుకొని గనక అది పడగడుపున తీసుకున్నా గాని బీపీ, షుగర్ 2 గూడా కంట్రోల్ అవుతుంది. ఇక మూడోది యాంటీబయాటిక్ అయినటువంటి పసుపు. పసుపులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఔషధ గుణాలు గూడా ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల మన ఆరోగ్యం గూడా చాలా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. సో, దాంట్లో మీరు ఉదయమే పసుపు నీళ్ళు గనక కొద్దిగా కలుపుకొని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. లేదంటే నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు. సో, లేదంటే నిమ్మరసంలో గూడా కలుపుకొని తాగొచ్చు. ఈ విధంగా ఏ విధంగా అయినా గనక పసుపు నీళ్ళు గనక కొద్దిగా చిటికెడంటే చిటికెడే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే చాలా వేడి చేస్తుంది పసుపు. గుర్తుపెట్టుకోండి. చాలా తక్కువ మోతాదులో పసుపుని గనక మనం పాలల్లో కలుపుకొని తాగినా గాని మనకిది కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంటుంది. రెండోది మనకి కాఫ్ ఉన్నా, ఫీవర్ ఉన్నా, లేదంటే చిన్న చిన్న లేజినెస్‌లున్నా గాని ఇలా గనక చేసుకున్నట్లయితే మీకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఈ పసుపు వల్ల వచ్చేస్తుంది. ఇక నాలుగోది ఏం చెప్పాను? దానిమ్మ. ఈ దానిమ్మ గింజలు గనక ఉదయం గనక తీసుకున్నట్లయితే బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడంతో పాటు బ్లడ్‌ని గూడా బీపీని గూడా కంట్రోల్ చేస్తుంది. దానిమ్మ అనేది హిమోగ్లోబిన్‌ని ఎక్కువగా పెంచుతుంది. ఈ ప్రభావం వల్ల మీకు దానిమ్మకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దానిమ్మ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ గూడా ఈ బీపీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. సో, అస్సలు మర్చిపోకండి. ఈ ఐటెమ్స్‌ని పడగడుపున ఉదయం గనక తీసుకోండి. మీరు మంచి ఫలితాన్నయితే తప్పకుండా తీసుకుంటారు.